ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన వరంగల్ జిల్లా బందనపల్లిలో జరిగింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శివాజీ విగ్రహం ప్రారంభం కాకుండానే ఈ దారుణానికి ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇంతకు ముందే రాయపర్తి మండలం బందనపల్లిలో స్థాపించారు. కానీ దాని విగ్రహాన్ని ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆవిష్కరణ పనులు నిలిచిపోయాయి. అయితే బీఆర్ఎస్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కు చెందిన నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆ ఊర్లో నెలకొల్పారు. బందనపల్లిలో మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలుపొందడంతో మిగిలిన వర్గం వీళ్ళకి అపోజిట్ గా ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆగ్రహానికి గురయ్యారు. రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జిల్లా నాయకులు వచ్చి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. పోలీసులు మొత్తం ఎట్లాంటి గొడవలు జరగకుండా గ్రామంలో అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఛత్రపతి శివాజీ మహారాజ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే జై భారత్ మాతా జై భారత్ మాతా